తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అంటారు. అలాంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించింది కవిత్రయం. ఆ మహాయజ్ఞానికి 1000 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా ఓ మహాకార్యం తలపెట్టింది విజయవాడలోని కేబిఎన్ కళాశాల. 1000 ఏళ్ల నన్నయ్య కళానికి 2000 గళాలతో ఘనంగా సత్కరించే ప్రయత్నం చేసింది. మరి ఏం చేసింది? ఆ కార్యక్రమం ఎలా సాగింది? అందులో పాల్గొన్న వారి అనుభవాలేంటో ఈ కథనంలో చూద్దాం. దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, ఇవన్నీ మన మాతృభాష తెలుగు గురించే. తెలుగుదనాన్ని నరనరాన జీర్ణించుకుంటే ఆ మాధుర్యం అమృతంలా ఉంటుంది. అమ్మ, ఆవకాయ, తెలుగు ఇవెప్పుడు బోర్ అనిపించవంటే అతిశయోక్తి కాదు. అందులో భాగంగానే మహాభారత అవతరణ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని కేబిఎన్ కాలేజీ యాజమాన్యం ఈ కార్యక్రమం తలపెట్టారు. ఈ యువత అంతా విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల విద్యార్థులు. ఆంధ్ర మహాభారత అవతరణ సహస్రాబ్ది సందర్భంగా 2000 మంది విద్యార్థులు ఏకకాలంలో 108 మహాభారత పద్యాలను ఆలపించారు. ఇస్లాం యువతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1000 సంవత్సరాల కవి నన్నయ్యను పొగుడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విసహస్రగళ పద్యార్చన పేరిట తెలుగు వైభవాన్ని చాటేందుకు 36 నిమిషాలు మాత్రమే తీసుకున్నారు. ఈ పద్యాలు పాడటం వల్ల తమకు కలిగిన లాభాలను వారే వివరిస్తున్నారు. ఎవరు ఇప్పటి వరకు మాతృభాష మీద చెయ్యని ప్రయోగం, మాతృభాషకి ఇవ్వని గౌరవం మన తెలుగు వాళ్ళు ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పద్యాలు పాడలేము అన్న భయం మా వయసు వాళ్ళు కూడా మేము ఎందుకు పాడలేము అని మమ్మల్ని చూసి ఇంకా ఇన్స్పైరింగ్గా బయటకు వస్తారని మేము అనుకుంటున్నాం. నా పేరు హర్షలక్ష్మి వైష్ణవి. చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, కాకపోతే ఇంగ్లీష్ మీడియం వల్ల మేము అలవాటుని కోల్పోయాము. మళ్ళీ ఈ రోజు మాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఇలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ లో భాగమైనందుకు. పద్యాలు పాడడం వల్ల మన భారత సంస్కృతి గురించి మనకి తెలుస్తుంది. పద్యాలు పాడడం వల్ల మన అవయవాలన్నీ కదలిక ఉంటాయి. ఒక రకంగా మనకి జ్ఞానంతో పాటు మనకి ఆరోగ్యం కూడా పద్యాల వల్ల లభిస్తుంది. ఈ తెలుగు పద్యాలు పాడటం వల్ల తెలుగు మీద నాకు భయం పోయింది. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ మనకు తెలుస్తున్నాయి. ఈ పద్యగళార్చన వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ సంస్కృతి సాంప్రదాయాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేసినందుకు నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. అది కేబిఎన్ కళాశాల ద్వారా ఎంతో మంది విద్యార్థులు తమ తెలుగు గొప్పతనాన్ని తెలుసుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. పద్యాలు పాడటం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి వంటివి పెరిగాయని అంటున్నారు. గతంలో మాటల్లో స్పష్టత కొరవడేదని, పద్యాల సాధన వల్ల ఆ సమస్య అధిగమించామని చెబుతున్నారు. ఇటువంటి మహత్కార్యాన్ని తలపెట్టిన కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. నా పేరు చంద్రిక. పద్యాలు అనేవి ఇప్పుడు నాకంటే ముందు వరకు తెలుగు రాదు సార్. కాకపోతే ఈ పద్యాలు నేర్చుకోవడం వలన, అభ్యసించడం వలన నా నాలుక అనేది చాలా స్పష్టంగా పలకగలుగుతున్నాను. అలాగే మా కాలేజ్ వారు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు వైష్ణవి. నాకు చాలా అంతకుముందు మాట స్పష్టత ఉండేది కాదు. ఇప్పుడు నాకు చాలా మాట స్పష్టం అండ్ అన్నీ గుర్తుంచుకునే మెమరీ పవర్ బాగా అనేది నాకు లభించింది. నేను దీనివల్ల చాలా హ్యాపీనెస్ని పొందాను. ప్రసన్న కథాకలితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం లాంటివి ఆదికవి నన్నయ్య రచనా లక్షణాలు. ఆ లక్షణాల వల్లే ఇన్నేళ్లు గడిచినా ఆయన కీర్తి అజరామరమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహరావు ఈ కార్యక్రమంలో భాగమైన యువతను ప్రత్యేకంగా అభినందించారు. 1000 ఏళ్ల కవికి 2000 గొంతులతో నీరాజనం పలికినటువంటి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. యతియున్బ్రాసయునేత్రయుగ్మముగా సాయం వేళకెంజాయలో శృతి మార్గముల శబ్దమర్థమును సంశోధించుచున్ సాగుచున్ ద్యుతిమత్క్షీరములు ఆర్ద్రభావములుగా దోషిళ్లలో నింపుచున్ గతి సాగించడు పద్యధేనువు గతిన్ కన్పట్టు నన్నయ్యనా. పద్యం చదవగానే విని చప్పట్లు కొట్టేవాళ్ళు ఇంకా భూలోకంలో ఆనందంగా ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది. కనీసం పద్యం చదవగానే దీనికి ఆనందించి హర్షధ్వానాలు చేయాలనే యువతీ యువకులను కలిగిన కాకరపర్తి భావనారాయణ కళాశాల జన్మ ధన్యం ధన్యం ధన్యం.
4 నెలలుగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అనేక మంది శ్రమించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సమక్షంలో విద్యార్థులు మహాభారత పద్యాలు లయబద్ధంగా పఠించారు. అందరి అభినందనలు అందుకున్నారు. ఇందుకోసం తమ కళాశాల చేసిన కృషి గర్వంగా ఉంది అంటున్నారు తెలుగు విభాగాధిపతి రామకృష్ణ. తెలుగు భాషలో వచ్చినటువంటి మొట్టమొదటి గ్రంథం మహాభారతం. ఈ భారతం 1000 సంవత్సరాల తర్వాత కూడా తెలుగు జాతి సంస్కృతికి, భాషకి, వైభవానికి ఒక ప్రతీకగా నిలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడ కేబిఎన్ కళాశాలలో 2000 మంది విద్యార్థులకి 108 తెలుగు పద్యాలు నేర్పించడం జరిగింది. రాబోయే తరాన్ని, యువతరాన్ని తెలుగు భాషా ప్రేమికులుగా, తెలుగు పద్యానికి వారసులుగా తీర్చిదిద్దేందుకు మా కళాశాల చేస్తున్నటువంటి కృషి ఇది. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే ప్రమాదంలో తెలుగు కూడా ఉందని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ప్రకటించింది. ఉభయ రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు ఇందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఈ తరుణంలో తెలుగు భాషకు ఆయువు పట్టు అయిన పద్యాలతో గలార్చన నిర్వహించడం మంచి ఆలోచన అనే చెప్పాలి. ఈ రోజుల్లో ఆంగ్ల భాష అన్నం పెడుతున్న మాట వాస్తవమే, కానీ పక్కవారికి కూడా అన్నం పెట్టమని ప్రోత్సహించే భాష మన తెలుగు అంటున్నారు పలువురు భాషాభిమానులు.